గాంధీ కుటుంబంతో రాజకీయంగా ఎదుర్కొనే సత్తా దమ్ము లేనటువంటి బీజేపీ పార్టీ ఈడీ పేరిట సిబిఐ పేరిట పసలేని కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న తీరుని నిరసిస్తూ ఇవాళ శాంతియుతంగా బీజేపీ ఆఫీసులో ధర్నా చేయదలుచుకున్నాం. పోలీసులు మమ్మల్ని అలౌ చేయట్లేదు. 2014 నుంచి ఈడీ చేసిన కేసుల్లో 96% పైగా ఆపోజిషన్ పార్టీ మీదనే ఉన్నాయి. దీని ద్వారా అర్థమవుతా ఉంది ఈడీని సిబిఐని జేబు సంస్థగా వాడుతున్న బీజేపీ ఇలా ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి తీర్పు ఈడీ పెట్టిన కేసు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇవాళ మోడీ దేశ ప్రజలకి గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. గాంధీ కుటుంబంతో రాజకీయంగా ఎదుర్కొనే సత్తా దమ్ము లేనటువంటి బీజేపీ పార్టీ ఈడీ పేరిట సిబిఐ పేరిట పసలేని కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న తీరుని నిరసిస్తూ ఇవాళ శాంతియుతంగా బీజేపీ ఆఫీసులో ధర్నా చేయదలుచుకున్నాం. పోలీసులు మమ్మల్ని అలౌ చేయట్లేదు. 2014 నుంచి ఈడీ చేసిన కేసుల్లో 96% పైగా ఆపోజిషన్ పార్టీ మీదనే ఉన్నాయి. దీని ద్వారా అర్థమవుతా ఉంది ఈడీని సిబిఐని జేబు సంస్థగా వాడుతున్న బీజేపీ ఇలా ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి తీర్పు ఈడీ పెట్టిన కేసు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇవాళ మోడీ దేశ ప్రజలకి గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.